తెలంగాణ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ లోకి ఎంటర్ అవుదాం. సో టిఎస్ కరెంట్ అఫైర్స్ మాట్లాడుతున్నాను. చాలా చాలా మంచి రిపోర్ట్ ఉంది, జాగ్రత్తగా వినండి. ఇందులో ఇది మీకు ఎకానమీలో ఉపయోగపడుతుంది 100కు 100% కూడా రిపోర్ట్. అది ఏంటో మాట్లాడుతున్నాను చూడండి. కేంద్ర స్థాయిలో జాగ్రత్తగా చూద్దాం. ఒక రిపోర్ట్ వచ్చింది, చాలా పెద్ద స్టోరీ వస్తుంది. కేంద్ర స్థాయిలో కేంద్ర పశు సంవర్ధక మత్స్య అలాగే నెక్స్ట్ వచ్చేసరికినేమో పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ. సో మరలా చెబుతున్నాను, కేంద్ర పశు సంవర్ధక మత్స్య పారిశ్రామిక అభివృద్ధి శాఖ. ఈ యొక్క డిపార్ట్మెంట్ కాస్త ఎవ్రీ ఇయర్ వచ్చేసరికినేమో ఒక బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ కూడా యాన్యువల్ గా బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ అనే ఒక నివేదిక రిలీజ్ చేస్తుంది. లేటెస్ట్ గా ఒక రోజు క్రితం 2023 సంవత్సరం సంబంధించినటువంటి ఈ నివేదికను విడుదల చేసింది. మరలా చెబుతున్నాను, టిఎస్ కరెంట్ అఫైర్స్ ఇది ఎకానమీలో ఉపయోగపడుతుంది. కేంద్ర పశు సంవర్ధక మత్స్య పాడి పారిశ్రామిక అభివృద్ధి శాఖ కాస్త ఎవ్రీ ఇయర్ బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ని రిలీజ్ చేస్తుంది. 2023 రిపోర్ట్ కాస్త లేటెస్ట్ గా 1 డే బిఫోర్ రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ ఏంటో మాట్లాడదాం. ఈ రిపోర్ట్ లో 3 అంశాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మాంసం గురించి మాట్లాడుతున్నారు. సెకండ్ వన్ వచ్చేసరికినేమో ఎగ్స్ గుడ్లు గురించి మాట్లాడుతున్నారు. థర్డ్ వన్ వచ్చేసరికినేమో మిల్క్ పాలు గురించి మాట్లాడుతున్నారు. ఈ రిపోర్ట్ లో 3 అంశాలు ఉన్నాయి. స్టేట్ ఎకానమీలో టిఎస్ వాళ్ళు అప్డేట్ చేసుకోండి, అర్థమైంది. రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో ఫస్ట్ వన్ మాట్లాడదాం మాంసం గురించి. మాంసం లభ్యతలో మరలా చెబుతున్నాను, అందుబాటులో ఉండడం కోసం మాంసం లభ్యతలో టిఎస్ స్టేట్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మాంసం లభ్యతలో తెలంగాణ రాష్ట్రం కాస్త ఫస్ట్ ప్లేస్ లో ఉంది. కానీ ఇదే మాంసం యొక్క ఉత్పత్తి ఉంటుంది కదా, సో మాంసం ఉత్పత్తిలో మాత్రం 5th ప్లేస్ లో ఉంది. మరలా అర్థం చేసుకోండి, మాంసం లభ్యతలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది, మాంసం ఉత్పత్తిలో వచ్చరికినేమో 5th ప్లేస్ లో ఉందని చెబుతున్నాను. ఆ తర్వాత ఎగ్స్ కోడిగుడ్ల లభ్యతలో వచ్చరికినేమో 2nd ప్లేస్ లో ఉంది. అలాగే ఎగ్స్ ఉత్పత్తిలో వచ్చరికి మాత్రం 3rd ప్లేస్ లో ఉంది. అర్థమైంది కదా, మాంసం లభ్యతలో ఫస్ట్ ప్లేసు, ఉత్పత్తిలో 5th ప్లేసు, గుడ్లు లభ్యతలో 2nd ప్లేసు, ఉత్పత్తిలో 3rd ప్లేసు. ఇది కాకుండా పాలు లభ్యత ఉత్పత్తి రెండింటిలో కూడా 13వ స్థానంలోనే ఉందన్నమాట. క్లారిటీ ఉంది కదా రిపోర్ట్. ఇది మాంసం ఉత్పత్తిలో 5th ప్లేసు, లభ్యతలో ఫస్ట్ ప్లేసు, ఎగ్స్ ఉత్పత్తిలో 3rd ప్లేసు, లభ్యతలో 2nd ప్లేసు, పాలకు సంబంధించి లభ్యత ఉత్పత్తి రెండిట్లో కూడా 13వ స్థానంలో ఉంది ఈ రిపోర్ట్ ప్రకారం. ఈ రిపోర్ట్ మరొక మాట కూడా చెప్పిందనమాట, ఇండియా మొత్తానికి తలసర లభ్యత అంటే ప్రతి ఒక్కరికి యాన్యువల్ గా ఎంత మాంసం అందుబాటులో ఉంటుందో అంటే ఈ రిపోర్ట్ ప్రకారం ప్రతి ఒక్కరికి ఇండియా మొత్తం మీద 7 నుంచి 10 కేజీలు అందుబాటులో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం తలసర లభ్యత 28 కేజీలు ఉంది అప్రాక్సిమేట్ గా. అంటే ఇండియా కంటే ఎన్నో రెట్ల అడ్వాన్స్ ఉందన్నమాట తెలంగాణలో మాంసం లభ్యత, ఉత్పత్తి కాదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, మొత్తం భారతదేశంలో అందుబాటులో ఉన్న మాంసంలో తెలంగాణ రాష్ట్రం నుంచే సుమారుగా 11% మాంసం కాస్త ఉత్పత్తి అవుతుంది. ఇది ఒక పాయింట్. 2 ఎగ్స్ కి వస్తున్నాం మన గుడ్లకు సంబంధించి. ఇందాకే చెప్పుకున్నాం ఎగ్స్ యొక్క ఉత్పత్తి 3rd ప్లేస్, లభ్యత 2nd ప్లేస్ అని. ఈ ఎగ్స్ కూడా యావరేజ్ గా మాట్లాడితే ఎగ్స్ కి సంబంధించి ఇండియా లెవెల్లో యావరేజ్ గా 101 ఎగ్స్ అందుబాటులో ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి. ఇండియా లెవెల్లో సంవత్సరానికి ప్రతి ఒక్కరికి 101 ఎగ్స్ అందుబాటులో ఉంటే మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసరికి మాత్రం 466 ఎగ్స్ అందుబాటులో ఉన్నాయని చెబుతుంది రిపోర్ట్. దీన్ని బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఇండియా కంటే చాలా ఎక్కువ అందుబాటులో ఉన్నాయని. సో ఎగ్స్ కాస్త భారతదేశ ఉత్పత్తిలో తెలంగాణ యొక్క వాటా ఎంత అంటే 12.7%. ఓకే, మాంసమేమో 11%, ఎగ్స్ 12.7%. కానీ పాలకు సంబంధించి మాత్రం ఇండియా లెవెల్లో యావరేజ్ పాలు సంవత్సరానికి సంబంధించి తలసరి పాలు ఉత్పత్తి లభ్యత వచ్చరికి ఎంత అనుకున్నారు 459 గ్రామ్స్. ఇండియా లెవెల్లో
415 గ్రామ్స్ కాస్త తలసర పాలు లభ్యత. కానీ మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసరికినేమో 423 గ్రామ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. ఇండియా లెవెల్లో పాలు తలసరి 415 గ్రామ్స్, మన రాష్ట్రంలో మాత్రం 423 గ్రామ్స్ అని చెబుతున్నారు. ఇది చాలా తక్కువ. ఇది కాకుండా ఇండియా మొత్తంలో పాల ఉత్పత్తిలో మన రాష్ట్రం యొక్క పాల ఉత్పత్తి కేవలం 2.54% మాత్రమే. ఇటీవల గ్రూప్ 1 రెండవసారి జరిగినప్పుడు ఇటువంటి రిపోర్ట్ ఒకటి ఇచ్చారు, అక్కడ ఉపయోగపడుతుంది. ఎక్కడితో రిపోర్ట్ క్లోజ్. మరలా ఒక్కసారి చూద్దామా. కేంద్ర పశు సంవర్ధక మత్స్య పాడి పారిశ్రామిక అభివృద్ధి శాఖ కాస్త ఎవ్రీ ఇయర్ బేసిక్ ఓకేనా కదా యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. ఈ ఇయర్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. మాంసం గురించి మాట్లాడింది, లభ్యత ఫస్ట్, ఉత్పత్తి 5th. గుడ్ల గురించి మాట్లాడింది, లభ్యత 2nd, ఉత్పత్తి 3rd. పాలు గురించి మాట్లాడింది 2 13th ప్లేస్ అని చెప్పింది. ఆ తర్వాత ఇండియాకి యావరేజ్ మాంసం అందుబాటులో 7 to 10 కేజెస్ ఉంటే తెలంగాణ రాష్ట్రానికి 28 కేజెస్ ఉంది. అంటే ఇండియా వాటాలో తెలంగాణ రాష్ట్రం యొక్క ఉత్పత్తి వాటా 11%. సెకండ్ వన్, ఇండియాలో యావరేజ్ ఎగ్స్ వచ్చేసరికి తలసరి 101 లభ్యత ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 466 ఉంది. అంటే ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎగ్స్ ఎంత ఉత్పత్తి అవుతుందంటే 12.7% ఉత్పత్తి అవుతుంది. ఫైనల్ గా వచ్చేసరికినేమో 415 గ్రామ్స్ పాలు కాస్త ఇండియా లెవెల్లో తలసరి లభ్యత ఉంటే తెలంగాణ రాష్ట్రం నుంచి 423 గ్రామ్స్ ఉందన్నమాట. ఓవరాల్ గా చూస్తే మన రాష్ట్రం నుంచి కేవలం 2.54% మాత్రమే అందుబాటులో ఉంది. ఇక్కడ ఒక ఇష్యూ అయిపోయింది. సో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి రెండవ కరెంట్ అఫైర్స్ మాట్లాడదాం. ఎస్, ఇది వచ్చేసరికినేమో హురున్ ఇండియా రిపోర్ట్. ఓకేనా, ఇటువంటి రిపోర్ట్లు చాలా చాలా ఇంపార్టెంట్ గ్రూప్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి. నార్మల్ గా ఎస్ఐకి కానిస్టేబుల్ ప్రిపేర్ అయితే ఇటువంటి రిపోర్ట్లు పెద్దగా ఉపయోగపడవు అనమాట. కానీ గ్రూప్స్ కి ప్రిపేర్ అయితే మాత్రం గ్రూప్ 2 లాంటి వాటికి కన్ఫామ్ ఇటువంటి రిపోర్ట్లు మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే ఎగ్జామ్ వేరు, జాబ్ వేరు కాబట్టి. సో హురున్ ఇండియా రిపోర్ట్ గురించి మాట్లాడదాం. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటిది. అది ఏంటో చెబుతా చూడండి. 2000 సంవత్సరం తరువాత 2000 తరువాత ఓకేనా 2000 తర్వాత ముఖ్యంగా భారతదేశంలో ఉత్సాహభరితమైనటువంటి కొంతమంది కష్టజీవులు కొన్ని కంపెనీలు స్టార్ట్ చేశారన్నమాట. ఆ కంపెనీలు కాస్త ఈ రోజు చాలా అభివృద్ధిలోకి వచ్చినాయి. వాటికంటూ ర్యాంకులు ఇచ్చారు. ఓకే, ఆ ర్యాంకులకు సంబంధించి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చేసరికినేమో కరెక్ట్ గా 9 మంది పారిశ్రామికవేత్తలకు సంబంధించిన 6 కంపెనీలు. ఓకే, 9 మంది పారిశ్రామికవేత్తలకు సంబంధించిన 6 కంపెనీలు కాస్త ఈ లిస్ట్ లో చోటు సంపాదించినాయి. దీనివల్ల ఇండియా లెవెల్లో హైదరాబాద్ యొక్క ర్యాంక్, ఇటువంటి పారిశ్రామికవేత్తలు కలిగి ఉన్నటువంటి హైదరాబాద్ ర్యాంక్ 7th ర్యాంక్ అని చెబుతున్నారు. 2000 తర్వాత కంపెనీస్ చాలా అంటే చాలా స్టార్ట్ చేశారు ఉత్సాహపరిచిన యువకులు కాస్త. ఆ తర్వాత వాళ్ళ కష్టం వల్ల ఆ కంపెనీస్ చాలా అప్డేట్ అయిపోయినాయి అండ్ బాగా లాభాల్లోకి వచ్చేసినాయి. ఆ లిస్ట్ తయారు చేశారు వాళ్ళు, అర్థమైందా, అంకుర సంస్థలకు సంబంధించి. ఆ లిస్ట్ లో వచ్చేసరికినేమో తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్ సిటీ నుంచి 9 మంది స్థాపించిన 6 కంపెనీలు ఈ లిస్ట్ లో చోటు సంపాదించినాయి. అంటే ఇండియా లెవెల్లో హైదరాబాద్ యొక్క ర్యాంక్ 7th అని చెబుతున్నారు. ఆ లిస్ట్ లో ఉన్న పేర్లు చెబుతున్నారు చూడండి. ఒక కంపెనీ లారస్ ల్యాబ్స్, ఒక కంపెనీ వచ్చేసరికినేమో లారస్ ల్యాబ్స్. ఆ లారస్ ల్యాబ్స్ వచ్చేసరికినేమో 39th ర్యాంక్ సంపాదించింది. 39th ర్యాంక్ లో వచ్చేసరికినేమో లారస్ ల్యాబ్స్ ఉంది. ఒకటి. రెండవ కంపెనీ చెబుతున్నా మీకు నేను, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ 47th ప్లేస్ లో ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ఉందన్నమాట. లారస్ ల్యాబ్స్ 39th ప్లేస్, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ 47th ప్లేస్. మూడవది వచ్చేసరికినేమో కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓకేనా మెడికల్ సైన్సెస్. మూడవది కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. దీని ర్యాంక్ వచ్చేసరికి 52 ఇచ్చారు ఇండియా లెవెల్లో. 52nd ప్లేస్ లో వచ్చేసరికినేమో కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. 3 కంపెనీలు అయిపోయినాయి కదా. 39th లారస్ ల్యాబ్స్, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ 47th, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 52nd. ఇంకొక 3 కంపెనీస్ ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసరికినేమో మెడ్ ప్లస్ హెల్త్ సర్వీసెస్. మెడ్ ప్లస్ హెల్త్ సర్వీసెస్ 89th ర్యాంక్ లో 83rd ర్యాంక్ లో ఉంది. మెడ్ ప్లస్ హెల్త్ సర్వీసెస్, ఇది మెడ్ ప్లస్ హెల్త్ సర్వీసెస్. ఇది కాస్త 83rd ప్లేస్ లో ఉంది. ఇంకొక 2 ఉన్నాయి. ఒకటి డార్విన్ బాక్స్ 107. డార్విన్ బాక్స్ అనే కంపెనీ ఉందన్నమాట. ఇది కాస్త 107th ప్లేస్ సంపాదించింది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా మాట్లాడదాం మనము అలియన్స్ ఇన్ఫ్రా. లాస్ట్ వన్
ఎలియన్స్ ఇన్ఫ్రా అనే కంపెనీ. దీని యొక్క ర్యాంక్ 129th. ఇక్కడ రిపోర్ట్ అయిపోయింది, మరొకసారి చెప్పేస్తున్నా నేను. హురున్ ఇండియా నివేదిక దేనికి సంబంధించి 2000 దాటిన తర్వాత ఇండియా లెవెల్లో కొంతమంది యువకులు అంకుర సంస్థలు స్థాపించిన తర్వాత అవి ఈ రోజు చాలా అభివృద్ధిలోకి వచ్చినాయి. అటువంటి కంపెనీస్ యొక్క లిస్ట్ తయారు చేసినప్పుడు ఇండియాలో హైదరాబాద్ నుంచి 9 మంది స్టార్ట్ చేసిన 6 కంపెనీస్ చోటు సంపాదించుకున్నాయి. ఇండియా లెవెల్లో 7th ప్లేస్ హైదరాబాద్కు వచ్చింది దీని వలన. అందులో 6 కంపెనీస్ ఏంటంటే, ఒకటి లారస్ ల్యాబొరేటరీస్ 39th, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ 47th, అలాగే కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది 52nd, అలాగే మెడ్ ప్లస్ 83rd, అలాగే డారెన్స్ బాక్స్ 107th. ఫైనల్ గా వచ్చేసరికినేమో ఏం మాట్లాడాం మనం, ఎలియన్స్ ఇన్ఫ్రా మాట్లాడడం 129th. ఇక్కడతో తెలంగాణ కరెంట్ అఫైర్స్ కూడా అయిపోయినాయి అన్నమాట.